హలో గైస్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ అండ్ చాలా థ్యాంక్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో మనకి. అండ్ ఈరోజు అయితే ఒక మంచి రెసిపీ చేయబోతున్నా. బట్ దాంట్లో ట్విస్ట్ ఏంటి తెలుసా? ఏదైతే 2 ఐటెమ్స్ ఉంటాయి. ఫిష్ అయితే మనం తినేస్తాం. కానీ ఫిష్ తల, హెడ్ ఏదే ఉంటదో అది చాలా మందికి నచ్చదు. ఎలా తినాలో అనేసి ఇది బాగోదు అది ఇది అనుకుంటారు. సో, అదొకటి. సెకండ్ క్యాబేజ్. క్యాబేజ్ కూడా అంతగా ఎవరు ప్రిఫర్ చేయరు. అంతే నచ్చదు. నార్మల్‌గా ఫ్రైడ్ రైస్ అలాంటి ఈటిల్లో బావుంటది గానీ, కర్రీలో ఎలా ఉంటదో అనేసి ఒక చిన్న డౌట్. సో, ఈ బోత్ ఐటెమ్ ఈ 2 కలిపేసి నేను ఒక రెసిపీ అయితే చేయబోతున్నా ఈరోజు. ఏదైతే యూనిక్ మీరు చూసారో లేదో నాకైతే తెలీదు. బట్ ఇట్స్ ఫేమస్ ఇన్ వెస్టర్న్ సైడ్. వెస్ట్‌లో అయితే ఇది చాలా చేసుకుంటారు. సో, యాహ్! ఆ రెసిపీ అయితే ఈరోజు మీ గురించి తెచ్చేసా. సో, దాన్నైతే మూడిఘంటో అండ్ క్యాబేజ్‌తో తల ఏదో పేరుండేది. ఏంటిది? 2,000 years later. మతరకుంట అంటారు. సో, అదైతే చేద్దాం. అది చేసిన తర్వాత ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలి, ఏంటి కావాలి అది చూపిస్తా. చాలా ఈజీ ప్రాసెస్. సో, ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే ఫస్ట్ అయితే మనకి ఫిష్ హెడ్స్, తలలైతే కావాలి. అండ్ ఆలు కావాలి, జింజర్ గార్లిక్ పేస్ట్ ఉండాలి, 2 ఆనియన్స్ తీసుకున్న, 2 టొమాటోస్ తీసుకున్న, గ్రీన్ పీస్, గ్రీన్ చిల్లీ, పసుపు, ఉప్పు అండ్ కొంచెం ఇంగువ అండ్ ఇది ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి అయితే వేసుకున్నా. దీంట్లో ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసి దీన్ని ఉంచేద్దాం. సో, మిక్స్ చేసుకుందాం ఇది. అండ్ క్యాబేజ్ ఉండాలి. సో, యాహ్! ఈ ప్రాసెస్ అయితే చూపించేస్తా. అండ్ నార్మల్లీ మీకు ఇంట్లో ఏ మసాలాస్ అయితే ఉంటాయో ఆ మసాలాస్ అయితే ఉండాలి. సో, ఇవి అంతే. ఈ ఇంగ్రీడియెంట్స్‌తో అయితే మీకు మంచి టేస్టీ రెసిపీ అయితే చేసి చూపిస్తా. సో, కటింగ్ చేసుకుందాం ఇవన్నీ. కటింగ్ చేసి ప్రిపేర్ చేద్దాం. సో, ఫస్ట్ అయితే మనం క్యాబేజ్‌ని ఎలా కట్ చేసుకుందామో అది చూపించేస్తా. సో, క్యాబేజ్‌నైతే ఇలా ఫస్ట్ హాఫ్ తీసుకుందాం. సో, హాఫ్ అయితే మనకు సరిపోతుంది కాబట్టి హాఫ్ తీసుకుందాం. దీనికి మళ్ళీ మధ్య నుంచి ఎలా చేసి ఈ ఈ స్టెమ్ ఏదైతే ఉంటదో ఇది మనం తీసేసేయాలి. ఇలా. సో, ఇది వేస్టేజ్ అనమాట. ఈ స్టెమ్స్‌ని వాడకూడదు. స్టెమ్స్ తీసేసాం. సో, స్టెమ్ తీసిన తర్వాత అయితే దీంట్లో మనకు హార్డ్ పోర్షన్ ఏది ఉంటదో అది ఫస్ట్ తీసేద్దాం బయటికి. తీసి సైడ్‌ని పెట్టుకుందాం. అండ్ ఇదైతే ఏది ఉందో క్యాబేజ్ దీన్నైతే ఇలా ప్రెస్ చేసుకుందాం. ప్రెస్ చేసుకున్న తర్వాత అయితే దీన్ని సన్నంగా చాప్ చేసుకుందాం మనం. చూసారండి? ఇవి ఎలా నూడిల్స్ లాగా అయితే అయ్యాయి. సో, దీన్ని ఇప్పుడు వాటర్‌లోకి మనం ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. ఇలానే మొత్తం అన్నీ కట్ చేసుకోవాలి మనం. అండ్ ఆ తర్వాత ఈ మిడిల్ ఏదైతే హార్డ్ ఉందో కదా దీన్ని కూడా సన్నగా అండ్ సన్నంగా వీలైతే అంత సన్నంగా అయితే మనం కట్ చేసుకోవాలి. చూడండి. సో, అలా కట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఆనియన్స్‌ని కూడా సేమ్ ప్రాసెస్‌లో జూలియన్స్ కట్ చేసుకుందాం. సో, మీరెంత ఫైన్ స్లైసెస్ చేయగలిగితే అంత ఫైన్‌గా స్లైసెస్ చేయండి. చూసారా? చాలా ఫైన్‌గా అయితే ఇలా 2 ఆనియన్స్‌ని అయితే స్లైస్ చేసుకోవాలి మనం. సో, ఇలా స్లైస్ చేసుకొని అయితే ఇప్పుడు దీని తర్వాత టమాటా కూడా జూలియన్స్‌గా స్లైసెస్ కట్ చేసుకుందాం. సో, ఇప్పుడు టొమాటోస్‌ని కూడా స్లైస్ చేసుకుందాం. టొమాటో ఎలాగంటే ఫస్ట్ 2 ముక్కలు చేసుకున్నాం. ఆ తర్వాత డయాగోనల్లీ దీన్ని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకుందాం. మీరెంత సన్నంగా స్లైసెస్ చేసుకుంటే అంత వేగంగా కరిగిపోతుంది. అండ్ అదేంటంటే లంప్స్ లాగా అంతే మన నోరుకి కూడా తగలదనమాట. గ్రేవీలో బాగా కలిసిపోతుంది.
సో అందుకే కొంచెం సన్నంగా స్లైస్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడేంటంటే మనకి గ్రీన్ చిల్లీస్ ఏవైతే ఉన్నాయో, ఆ గ్రీన్ చిల్లీస్‌ని కూడా మధ్య నుంచి మనం 2 పార్ట్స్‌గా స్లిట్ చేసుకుందాం. మీకు స్పైసీ బట్టి గ్రీన్ చిల్లీస్ మీరు స్లిట్ చేసుకోండి. మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే 10-12 అలాగా. ఆ గ్రీన్ చిల్లీస్ పైన డిపెండ్ అవుతది. ఇవి అంత స్పైసీ కాదు కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేస్తున్నా. సో, అలానే ఆలూని కూడా కట్ చేసుకుందాం. బట్ చిన్న ముక్కలుగా. మరీ పెద్ద ముక్కలైతే చేయకండి. బికాజ్ అవి బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి, ఎక్స్‌ట్రాగా మనం వాటర్ ఏమి యాడ్ చేయం కాబట్టి, చిన్న చిన్న స్లైసెస్ కింద మీకెన్ని కావాలంటే క్వాంటిటీ బట్టి మీరు సన్నంగా, చిన్నంగా చాప్ చేసుకొనైతే ఆలూని వాటర్‌లో వేసేద్దాం. సో, వాటర్‌లో వేయడం వల్ల ఏంటంటే బ్లాక్ అవుద్ది కాబట్టి, మనం దీన్ని వాటర్‌లో వేసుకొనైతే ఉంచుకుందాం. ఇప్పుడైతే అన్నీ రెడీ అయిపోయింది కాబట్టి, ఇప్పుడు రెసిపీకెళ్ళిపోదాం. సో, మీకు రెసిపీ చూపించేస్తాను. చాలా ఈజీ గానీ బావుంటది. కొంచెం ఈ కటింగ్స్‌కే ప్రాబ్లమ్ తప్ప, రెసిపీ అయితే ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటది. సో, లెట్స్ గో టు రెసిపీ. ఫస్ట్ దానికైతే మనం కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టుకొనైతే గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుందాం. హీట్ అవ్వనిద్దాం. ఫస్ట్ అయితే మనం ఏ ఫిష్ హెడ్స్ అయితే ఉన్నాయో, చేప తలలు ఏవైతే ఉన్నాయో, అవైతే ఫస్ట్ మనం ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత సెకండ్. సో, చేపలు వేసే ముందైతే యాజ్ యూజువల్ నేను చెప్తుంటానుగా, చేప తల వేసే ముందైతే కొంచెం సాల్ట్ వేసుకున్నాం. సో, ఆ బస్ట్ అవుట్ ఏదైతే అవుతదో, ఆ బస్ట్ అవ్వదు. అండ్ దాంతో పాటు అయితే మనం పసుపు కూడా వేసుకుందాం. సో, ఆ తలలు ఏవైతే ఆయిల్ తుల్లట్లేదు. అది కారణం. ఎందుకంటే సాల్ట్ వేస్తుంటాం కాబట్టి. సో, దీన్నైతే కవర్ చేసుకొని బాగా క్రిస్పీగా అయితే ఫ్రై చేసుకోవాలి. బికాజ్ దీన్నైతే మనం స్మాష్ చేయాలి కర్రీలో వేసినప్పుడు. సో, ఇప్పుడు చూసారుగా ఇలా కవర్ చేసుకొని అయితే క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాం. చూడండి ఎంత బాగా క్రిస్పీగా అయితే ఫ్రై అవుతుంది. చూసారుగా ఎంత బాగా ఫ్రై అయిపోయింది. సో, ఇలా గోల్డెన్‌గా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే దీన్ని ఇప్పుడు మనం తీసుకుందాం బయటికి. వేసుకున్న తర్వాత అయితే మనం ఫస్ట్ గ్రీన్ చిల్లీస్ ఏవి ఉన్నాయో అవి యాడ్ చేసుకుందాం. గ్రీన్ చిల్లీస్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆనియన్స్ కూడా వేసుకుందాం. సో, మనం ఈ ఆలు ఏవైతే కట్ చేసి ఉంచుకున్నామో అవి కూడా వేసుకుందాం. బికాజ్ ఆలు కొంచెం ఫ్రై అయితే క్రిస్పీగా బాగుంటుంది కాబట్టి. సో, ఈ ఆయిల్లోనే అది పేస్ట్ కూడా అయిపోద్ది. ప్లస్ ఏంటంటే ఈ ఆలు ఫ్రై కూడా అయిపోతుంది. సో, అందుకే వేరంగా ఈ టైంలో అయితే మనం 2 మసాలాస్ వేసుకోవాలి. ఆ మసాలా ఏమంటే సాల్ట్ వేసుకోవాలి అండ్ పసుపు కూడా వేసుకోవాలి ఈ టైంలో మనం. సో, 1 స్పూన్ పసుపు వేసుకుందాం అండ్ రెడ్ చిల్లీ పౌడర్ ఏదైతే ఉందో ఆ రెడ్ చిల్లీ పౌడర్‌ని కూడా వేసుకుందాం. 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. సో, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి మాడిపోకూడదంతే. ఒక చిన్న అలా కలుపుకుందాం ఒకసారి. కలుపుకొని ఆ మసాలా అయితే మాడకూడదు కదా! కింద కూడా మనకి ఆలు ఇవి అంటుకోకూడదు. సో, ఈ టైంలో అయితే టమాటో కూడా మనం దీంట్లో యాడ్ చేసుకుందాం. ఏవైతే స్లైసెస్ చేసుకున్నాం. సో, ఈ టమాటో వేయడం వల్ల ఏంటంటే వాటర్ రిలీజ్ అవుతుంది అండ్ ఆ మసాలా ఏదైతే ఉందో అది మాడిపోకుండా హెల్ప్ చేస్తుంది. సో, ఇప్పుడు చూసారుగా టొమాటో వేసిన టొమాటో కూడా వాటర్ రిలీజ్ చేసింది అండ్ ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది కాబట్టి ఈ టైంలో మనం ధనియా పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్ ఏదైతే మనం వాటర్‌లో కలుపుకొని ఉంచుకున్నామో అదైతే వేసుకుందాం. అండ్ వేసుకున్న తర్వాత అయితే మనము జింజర్ గార్లిక్ పేస్ట్ ఇప్పుడైతే వేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ ముందు వేస్తే ఏమయ్యుందంటే అది కొంచెం కాలిపోయే ఛాన్సెస్ ఉండేది కాబట్టి ఇప్పుడే వేసుకుంటే ఆ మసాలాతో చాలా బాగా కుక్ అవుతుంది. అండ్ మీకు లాస్ట్‌లో ఆ ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగా వస్తుంది. సో, అల్లం తెల్లుల్లి ఇవన్నీ వేసి అయితే పేస్ట్ మిక్స్ చేసుకున్నాం. సో, ఈ టైంలో అయితే మనకి ఏదైతే గ్రీన్ చిక్ పీస్ ఉన్నాయో ఆ గ్రీన్ చిక్ పీస్ వేసి అయితే ఇప్పుడు దీన్ని మళ్ళీ కలుపుకొని ఎక్కువ కాదు. సో, కవర్ చేసి 5 మినిట్స్ అయిపోయింది కదా! సో, ఇప్పుడు చూడండి ఆ ఆయిల్ అయితే ఎంత బాగా సెపరేట్ అయిపోయింది కదా! సో, ఇంకొకసారి కలుపుకుందాం ఇప్పుడు. కలుపుకొని దీంట్లో అయితే వన్ ఆఫ్ ది మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో క్యాబేజ్. ఆ క్యాబేజ్ అయితే ఇప్పుడు యాడ్ ఆన్ చేసుకుందాం మనం.
చాలా ఫైన్గా చాప్ చేసుకోవాలి, అప్పుడు చాలా బాగా కరుగుతుంది. అండ్ దీంట్లో వాటర్ అయితే యాడ్ చేయాలి అవసరం లేదు, ఎందుకంటే క్యాబేజ్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అయితే ఎక్స్ట్రాక్ట్ అయ్యేసి దాంట్లోనే కుక్ అయిపోతుంది. మనం క్యాబేజ్ వేసి అయితే ఒక 10 మినిట్స్ అయింది. చూడండి ఎంత బాగా అయితే ఆ వాటర్ మొత్తం రిలీజ్ అవుతుందో. సో ఈ వాటర్లోనే కుక్ అయిపోతుంది, ఎక్స్ట్రాగా వాటర్ ఏమి వేయాలి అవసరం లేదు. అండ్ కలర్ కూడా చూసారా ఎంత బాగా వస్తుంది. సో ఈ టైంలో అయితే మనము హీంగ్ హీంగ్ పౌడర్ తెలిసి ఉంటుంది కదా, సో ఆ హీంగ్ పౌడర్ అయితే కొంచెం దాంట్లో ఫ్లేవర్ యాడ్ అవుతుంది. సో అది వేసుకుందాం. అది వేసుకున్న తర్వాత ఒక మంచి మిక్స్ చేసుకుందాం. అండ్ మిక్స్ చేసిన తర్వాత ఈ ఫిష్ ఏదైతే ఉందో తలకాయలు, ఆ తలకాయ అయితే వేసుకుందాం. సో ఇదంటే మెయిన్ స్టెప్ అండి. ఈ టైంలో అయితే మనము ఈ తలల్ని వేసి ఇలా స్మాష్ అయితే చేసుకోవాలి కర్రీలో. సో ఇలా స్మాష్ చేసి అయితే దీన్ని కర్రీతో కలుపుకుందాం. సో 10 మినిట్స్ అయితే అయిపోయింది అండ్ ప్రాపర్గా కుక్ కూడా అయిపోయింది. చూడండి ఎంత వాటర్ అయితే ఆ క్యాబేజ్ నుంచి రిలీజ్ అయ్యింది, అందుకే నేను వాటర్ యాడ్ చేయకండి అని చెప్పింది. ఇంకా బాగా అయితే వచ్చింది. సో ఈ టైంలో అయితే ఇంకేం లేదు, లాస్ట్లో మనం కొంచెం మన హోమ్ మేడ్ గరం మసాలా ఉంది కదా, ఈ హోమ్ మేడ్ గరం మసాలా అయితే వేసుకుందాం. 1.5 స్పూన్, చిన్న స్పూన్ అయితే, అండ్ పెద్ద స్పూన్ అయితే టీ స్పూన్ అయితే మీరు 1 స్పూన్ వేసుకుంటే చాలు. సో అది అండ్ కలుపుకుందాం. సో ఇదండి ఈరోజు వంట అయితే. సో ఇది రెసిపీ. సో ఇది అందరు ట్రై చేయండి, చాలా అంటే హలో గైస్. సో ఇప్పుడు టేస్టింగ్ అయితే వస్తాము. సో అలాగా వేడి అన్నం ప్లస్ ఈ కర్రీ చేసుకున్నాం కదా చేపలతో, టేస్ట్ చేసి చూపిస్తాం మీకు నలుగుందా. చాలా బాగుంది. అసలు మీకు తల అనేది వేరేగా అయిపోద్ది, దీంట్లో అసలు కనిపించదు తల ఉందో ఏముందో ఏం కనిపించదు, స్మాష్ అయిపోద్దు కాబట్టి. సో అలాగా మీరు కలుపుకొని అయితే వేడాన్నంలో కలుపుకొని తినుకోవచ్చు. చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వారైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. సో ఎలాంటి యూనిక్ రెసిపీస్ అండ్ మంచి మంచి రెసిపీస్తో అయితే వస్తుంటాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలా చాలా థ్యాంక్ యూ ఎవరైతే చూసారో. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రేపు మళ్ళీ మంచి రెసిపీతో అయితే కలుద్దాం. సో టాటా, గుడ్ బై అండ్ టేక్ కేర్. బై బై.